తిరిగి స్వాగతం. గత 4 రోజులుగా టీబీ కాంట్రాక్ట్ వర్కర్స్ తమకు చెల్లించాల్సిన ఇంక్రిమెంట్లు చెల్లించాలని దీక్షలు కొనసాగిస్తున్నారు. నేడు వారి డిమాండ్ చేసిన విధంగా సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు రాతపూర్వక హామీ ఇవ్వడంతో వారు ఈ దీక్షలను విరమించారు. తమకు ఉద్యమం విజయవంతం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో టీబీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గంజి వెంకయ్య మాట్లాడారు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలము అంటాము తెలుగులో ఇప్పుడు వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మేడం, వాళ్ళు పనిచేస్తున్నారు, మీకు కొన్ని పవర్స్ ఉంటాయి. అవి నాకు ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ మీద అధికారులతో చర్చలు జరిపిన ఫలితంగా గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చని ఫలితంగానే గత 4 రోజులుగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. గత 3 రోజుల నుంచి పట్టించుకున్నటువంటి అధికారి గారు ఈరోజు పిలిపించి చర్చలు జరిపి కార్మికులకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ని వెంటనే పరిష్కరిస్తామని చెప్పి, అట్లాగే మరి సౌకర్యాలు కల్పించడానికి కూడా కార్మికులు ఇచ్చినటువంటి డిమాండ్లు మొత్తాన్ని నెరవేర్చడానికి ఈరోజు వ్రాతపూర్వకంగా అధికారి గారు మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వ్రాతపూర్వకంగా తీసుకున్న తర్వాత ఈ ధర్నా కార్యక్రమాన్ని విరమించి తిరిగి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏదైతే వ్రాతపూర్వకంగా ఇచ్చారో అది కనుక నెరవేర్చకపోతే మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీబీ కంట్రోల్ ఆఫీసులో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు మొత్తం నిరవధికంగా సమ్మె చేసి ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి, నగరంలోని ఒక నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అకారణంగా విద్యార్థులను వేధిస్తున్నారని, ఎటువంటి తప్పు చేయకున్నా తమని రోజుల తరబడి సస్పెండ్ చేస్తున్నారని, ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్దకు చేరుకుని గేటు బయట బైఠాయించి ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థినులు స్థానిక జూట్ మిల్ నుండి కలెక్టరేట్ వరకు నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ర్యాలీ చేశారు. తర్వాత కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు అంటే రాత్రంతా కష్టపడి రాస్తాము, కానీ ఒకే రోజు పేరు ప్లాన్స్ అడ్మిట్ చేయమని మరి రికార్డ్స్ అని రాయాలా, ఎగ్జామ్స్ అని క్లినికల్ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ రాత్రంతా నైట్ డ్యూటీ చేస్తాం, ఎగ్జామ్స్ అలా రాస్తాం. ఫస్ట్ డీన్ సార్ని కలవడానికి వెళ్తాం. సార్ దగ్గరికి వెళ్ళగానే సార్ నాతో ఎవరు మాట్లాడద్దు, మేడం దగ్గరికి వెళ్ళండి అంటారు. మేడం చూస్తేనేమో మేము చిన్నదానికి మామూలుగా చెప్పినా మాకు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వరు. అడిగి చెప్పినా కానీ ఒక్క నిమిషం లేట్ అయినా కానీ ఇంకా కాలేజ్కి రానివ్వరు. మాకు అలా 10 days బయటే ఉంచుతారు. ఆ 10 days రానందుకు మాతో 5,000 6,000 మనీ పే చేయించుకుంటారు. రిసిప్ట్స్ ఇవ్వరు. చిన్నదానికి కూడా ఎప్పుడు తిడగానే ఉంటారు. మా మేడం ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. మాకు పేరెంట్స్ అడగడానికి వెళ్తే పేరెంట్స్ పట్టించుకోరు, ఎలా పెడితే అలానే మాట్లాడతారు. వాళ్ళేమో ఇంటి దగ్గరేమో ఈవిడేమో మనీ అడుగుతారు. మనీ అడిగేసి వాళ్ళేమో ఎంత కష్టపడి మనీ ఇస్తున్నారు మాకు, మా దగ్గర లేకపోయినా కానీ అది మాత్రం ఆలోచించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి వాగ్దానాలు చేయడమే తప్ప వాటిని అమలు చేసే ప్రయత్నాలు మాత్రం ఇంతవరకు ఏమీ చేయడం లేదని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. రాజధాని విషయంలో కూడా ఇంతవరకు ఎటువంటి స్పష్టత లేదని, రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తారో ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉన్నదన్నారు. పారిశ్రామిక అభివృద్ధిపై పాలకులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ప్రత్యేకించి కేసీఆర్ అయితే విద్యార్థుల ఫీజుల్లో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికేతరుల మీద కానీ ఒక రకమైనటువంటి జులుం చూపిస్తున్నప్పటికి కూడా అది పద్ధతి మంచిది కాదని మరి కేసీఆర్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా 2 రాష్ట్రాల్లో తెలుగు జాతి, తెలుగు ప్రజలు, తెలుగు భాష మాట్లాడే ప్రజలు ఉన్నప్పుడు అందరినీ సమన్వయంగా పాటించాల్సిన అవసరం ఆంధ్ర ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ అవసరం ఉన్నమాట గుర్తించుకోవాల్సిన బాధ్యత కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు మీద ఉంటుంది. ఇద్దరు సమన్వయంగా పనిచేయకపోతే అన్ని చోట్ల కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు పడుతున్నాం. దాన్ని ఎక్కడో తేలకుండా
రాజధాని ప్రతి ఒక్క చోట అక్కడ ఇక్కడ అని చెప్పేసి ప్రజల్ని మోసం చేస్తూ రియల్ ఎస్టేటు వ్యాపారం చేసుకునే పరిధిలో తప్ప ఇక్కడ రాజధాని ఉంటుంది అనేటువంటి దానివల్ల పెట్టుబడి కానీ ఇబ్బంది కానీ కలిగే పరిస్థితి లేదు. కమిటీ వేయడం జరిగింది, కమిటీలో మాట్లాడడం జరిగింది. ఇప్పటికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని. రైతులు మీరే కట్టుకోండి, మళ్ళీ మీరు కట్టినప్పుడు కూడా రుణం ఇస్తామని చెబుతున్నారు. అయితే ప్రత్యక్షంగా ఏంటంటే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఆ రోజున ప్రైవేట్ రుణాలను రద్దు చేయడం జరిగింది. 5 ఎకరాల లోపు పొలం ఉన్నటువంటి వ్యక్తి అప్పు తీసుకునేటట్లయితే దాన్ని చెల్లించే అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా వ్యాపార వర్గాలు బ్యాంకుల్లోనే మన రుణమాఫీ చేసే పరిస్థితి వచ్చినప్పుడు వ్యాపార వర్గాలు కనుక రైతులకు రుణం ఇచ్చే పరిస్థితి వస్తే ప్రభుత్వాలు ఏ చర్య తీసుకుంటూ అర్థం కాని పరిస్థితుల్లో అగమయోగోచరంగా ఉంది. రైతులకేం పరపతి పోవడం జరిగింది. ఏదేమైనా మన ప్రత్యేకించి గుంటూరుకు సంబంధించిన ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక హాస్పిటల్ కోసం కానీ విద్యా సంస్థల కోసం కానీ రాజధాని కోసం కానీ లేక ఎయిర్పోర్ట్ కోసం కానీ లేదా మరో దానికోసం ఎక్కడ అడిగిన పాపాను పోలేదు. అన్నీ తీసుకెళ్ళి విజయవాడలో ఏదో ప్రాంతీయ సదస్సు ప్రాంతీయంగా అక్కడ డెవలప్ చేసే పరిస్థితులు ఏర్పడతా ఉంది తప్ప గుంటూరు ప్రాంతం మీద ఉన్నటువంటి దృష్టి ఎక్కడ కూడా మాకు ఏ రకంగా మంత్రులు అడిగినట్టు కానీ డిమాండ్ చేసినట్టు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినట్టు కూడా మాకు అవ్వట్లేదు. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో ట్రాఫిక్ సమస్యను రూపుమాపేందుకు అధికారులతో కలిసి నూతన ప్రణాళికను రూపొందించాం. నగరవాసులు ఇందుకు సహకరించండి. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా. జిల్లాలోని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి వారికి రుణ సదుపాయం కల్పించాలి. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్. పాత గుంటూరు వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా మహా సుదర్శన యాగం. అధిక సంఖ్యలో హాజరైన భక్తజన సందోహం. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.